బేసిక్ జర్నీ అంటూ ఏమీ లేదు గైస్. అంటే స్టార్టింగ్‌లో నాకు కూడా ఏం రాలేదు. ఎడిటింగ్ చేసేది కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయాలి ఇలాంటివన్నీ నాకు ఏం రాలేదు స్టార్టింగ్‌లో. బట్ చేశాను. కుకింగ్ ట్రై చేశాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా రాలేదు. ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయాలో కూడా రాలేదు. థంబ్‌నెయిల్ పెట్టడం కూడా రాలేదు. ఒక్కొక్కటి నేర్చుకున్నా. ఓకే. ఇంకా వీడియోస్ ఎందుకిలా అప్‌లోడ్ చేస్తున్నా అంటే జనాలకి వ్లాగ్ వీడియోస్ వేస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇంకా క్వాలిటీ కావాలేమో, ఇంకా మంచి మంచి వ్లాగ్ వీడియోస్ కావాలేమో తెలీదు. నాకిష్టమైనవి కాదు వీడియోస్ అప్‌లోడ్ చేసేది. పీపుల్స్‌కి ఏవి ఇష్టమైతే దానిపైన వీడియోస్ చేయాలి అనేసి ఇంకా వ్లాగ్స్ వదిలేసి ఇంకా యూట్యూబ్ కంటెంట్‌ని చేశాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యూట్యూబ్ జర్నీ చెప్పబోతున్నా. అంటే 6 మంత్స్ నుంచి యూట్యూబ్‌లో నేను వీడియోస్ చేస్తున్నా కదా! దాని గురించి అంటే నాకు ఏం ఎక్స్‌పీరియన్స్ అయింది. అప్పుడు వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేసేదాన్ని, ఇప్పుడు ఎలా అప్‌లోడ్ చేస్తున్నా, అలాగే జనాలకి ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది, ఎలాంటి వీడియోస్ చేస్తే వాళ్ళు చూస్తున్నారు. నా ఎక్స్‌పీరియన్స్ అంటే నాకు అప్పటికి ఇప్పటికి ఎలా ఉండింది, నేను బేసిక్ అని ఏం నేర్చుకున్నా యూట్యూబ్‌లో ఈ 6 మంత్స్ అనేది షేర్ చేస్తాను. ఎంతో కొంత మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? నేను ఎలా చేసేదాన్ని ఇప్పుడు పర్లేదు కదా! కొంచెం చేంజ్ అయింది. ఫస్ట్‌కి ఇప్పటికి ఎలా ఉందో చూడండి. ఫస్ట్ వీడియోస్ చూడండి, ఇప్పుడు వీడియోస్ చూడండి. చాలా డిఫరెంట్ ఉంది. చేస్తుంటే అంతే, ఏదైనా కానీ మనం చేస్తుంటే మనం నేర్చుకునేస్తాం. ఏది రాదు అనేది ఏం లేదు గాయ్స్, నిజంగా చెప్తున్నా. మనం ఏదైనా కానీ ఒకటి చేస్తున్నామంటే తప్పకుండా అప్పుడు స్టార్టింగ్‌లో మనకు రావచ్చు. అదే మనము ట్రై చేస్తుంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే మనం తప్పకుండా సక్సెస్ అవుతాము. అలాగే తప్పకుండా అందులో మనము చేస్తాము. ఓకేనా? ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తే బేసిక్ అనేది నేర్చుకునేస్తే గనక తప్పకుండా మనం కూడా ఏదైనా చేయగలము. ఏమంటే మనం ట్రై చేయాలి అంతే. మనం ట్రై చేస్తే తప్పకుండా మనము ఏదైనా చేయొచ్చు గైస్, నిజంగా చెప్తున్నా. సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మనము ఫస్ట్ ట్రై చేయాలి కదా! ట్రై చేస్తేనే మనము ఏదో ఒకటి మనము చేయగలము. ఏదో ఒకటి మనకి ఓకే. ఓడిపోతే మనకి ఒక పాఠం నేర్పిస్తది. ఓకే. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అనేసి ఒక పాఠం నేర్పిస్తది. ఒకవేళ సక్సెస్ అయ్యామనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అయ్యో! నేను ట్రై చేశాను కదా! సక్సెస్ వచ్చింది అనేసి ఎంత ఫీల్ అవుతాం చెప్పండి. అందుకే చెప్తున్నా. మీరు ఏదైనా మీకు ఇష్టమైన జాబ్‌లో మీరు ట్రై చేయండి. ఓకేనా? మీకు ఓకే. ఈ వర్క్ నేను చెయ్యాలి. ఈ వర్క్ చేస్తే నేను సక్సెస్ అవుతాను. నాకు ఈ వర్క్‌లో ఇంట్రెస్ట్ ఉంది. ఇందులో ఎంత కష్టమున్నా ఓకే. నేను చేయగలను అనేసి మీకు ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ట్రై చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఎవరి కోసమో మీరు వర్క్ కూడా చేయకూడదు. వాళ్ళకి ఆ వర్క్ ఇష్టముంది. వాళ్ళు చెప్పింది చేద్దాము అనేసి అలా చేయొద్దు. ఓకే. మీకు ఏ వర్క్ ఇష్టముందో, అంటే మీకు మీ ఆత్మకి ఏ వర్క్ చేస్తే మీ ఆత్మకు అనేది హ్యాపీ ఫీల్ అవుతదో, ఆ వర్క్ మీద మీరు ఎఫెక్ట్ అనేది పెట్టండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. నేను నిజంగా చెప్తున్నా. 6 మంత్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నా యూట్యూబ్ వల్లనే. నేను సక్సెస్ అవ్వలేదు. ఓకే. నేను చెప్తాను సక్సెస్ అవ్వలేదు. కానీ చాలా నేర్చుకున్నా గైస్, నిజంగా చెప్తున్నా. నాకు ఈ యూట్యూబ్ అంటే చాలా పిచ్చి. యూట్యూబ్ చేయాలనేది ఫస్ట్ నుంచి చాలా ఇష్టం నాకు. అంటే నాకు యూట్యూబ్ చేయాలనేది ఉంది. కానీ ఎలా ఎడిట్ చేయాలి? ఎలా వీడియోస్ చేయాలి? ఇంట్లో ఉంటాం కదా! ఏ వీడియోస్ పెట్టాలి? ఏ వీడియోస్ పెట్టకూడదు? ఇలాంటివన్నీ నాకు స్టార్టింగ్‌లో తెలీదు. లేదంటే నేను ఇంకా 2 ఇయర్స్ బ్యాకే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేదాన్ని. అప్పటికి ఇవన్నీ నాకు తెలీదు. ఓకే. ఇప్పుడు ఓకే. చేస్తూ చేస్తూ నాకు ఫస్ట్‌లో ఏం ఎడిటింగ్ ఎలా వీడియో చేయాలి? ఎడిటింగ్ ఎలా చేయాలి? ఎలా అప్‌లోడ్ చేయాలి? ఇవన్నీ నాకు కూడా ఏం ఫస్ట్‌లో రాలేదు. ఓకే. నేను అలా ట్రై చేస్తూ చేస్తూ సో, ఇలా ఇంతవరకు నేను తెచ్చాను. ఓకే. ఇలా ఇంకొక 6 మంత్స్ నేను ట్రై చేశాననుకోండి, తప్పకుండా నేను సక్సెస్ అవుతాను. ఓకే. అందుకే చెప్తున్నా. మీరు కూడా యూట్యూబ్స్ చేయాలి అని అనుకుంటుంటారు. ఎవరైనా అలా చేయాలి అనుకుంటుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి గైస్. నిజంగా దీనివల్ల మనం చాలా నేర్చుకుంటాం. ఇందులో సక్సెస్ అవునా కాకపోయినా మీకు ఫ్రీ ఉంది. అంటే టైం చాలా ఉంది ఇంట్లో. ఊరికే టైం వేస్ట్ చేయకూడదు అనుకునే వాళ్ళకి కానీ, వేరే వాళ్ళ వీడియోస్ చూడడం కన్నా ఇలా మీరు చేస్తే గనక మీకు మీ మీద ఒక నమ్మకం వస్తది. ఓకే. మేము కూడా చేయగలము. చేస్తామా లేదా అనేసి ఒక నమ్మకం వస్తది. ఓకే. ఇందులో కాకపోయినా వేరే ఎక్కడికి వెళ్ళినా మేము చేయగలము ఏదో ఒకటి అనేసి ఒక నమ్మకం ఇస్తది. ఓకేనా? మీకు ఎక్కువ ఫ్రీ ఉంది ఇంట్లో అనేసి మీరు అనుకుంటుంటే గనక వేరే వాళ్ళ వీడియోస్ చూడడం కన్నా ఇలా మీరు ట్రై చేయండి తప్పకుండా.
నిజంగా చెప్తున్నా. సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు. సో, మనకి ఒక ధైర్యం అనేది వస్తది. మన మీద మనకొక నమ్మకం అనేది ఉంటది. అందుకే చెప్తున్నా ఇంతగా. సో, అందరూ మనలాగే చేసేవాళ్ళే కదా! రానిదంటూ ఏమీ లేదు గైస్, నిజంగా చెప్తున్నా. సో, అందరూ మనలాగే చేసేవాళ్ళే కదా! ఇప్పుడు యూట్యూబ్‌లో చాలామంది వీడియోస్ చేస్తారు. సో, వాళ్ళు కూడా మనలాగా ట్రై చేసే మనలాంటి వాళ్ళే కదా! వాళ్ళేం పైనుంచి ఏం దిగి రాలేదు కదా! సో, అందుకే చెప్తున్నా. మేము చేయలేము అనుకునే వాళ్ళకి సో, నేను ఇంతగా చెప్తున్నా. సో, తప్పకుండా చేస్తే, ప్రయత్నిస్తే తప్పకుండా ఏదైనా మనము చేయగలము. సో, మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా చేయండి. ఓకేనా? ఇంకా నా బేసిక్ అంటే సో, నా యూట్యూబ్ బేసిక్ జర్నీ ఏంటి అంటే బేసిక్ జర్నీ అంటూ ఏమీ లేదు గైస్. అంటే సో, స్టార్టింగ్‌లో నాకు కూడా ఏం రాలేదు. ఎడిటింగ్ చేసేది కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయాలి, ఇలాంటివన్నీ నాకు ఏం రాలేదు స్టార్టింగ్‌లో. బట్ చేశాను. సో, కుకింగ్ ట్రై చేశాను. సో, వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా రాలేదు. ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయాలో కూడా రాలేదు. థంబ్‌నెయిల్ పెట్టడం కూడా రాలేదు. సో, ఒక్కొక్కటి నేర్చుకున్నా. ఓకే. సో, స్టార్టింగ్‌లో మ్యూజిక్ అప్‌లోడ్ చేశాను. ఒక 3, 4 వీడియోస్‌కి. తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను. అలాగే సో, కొంచెం అలవాటయిపోయింది వాయిస్ ఓవర్ అనేది. సో, ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇంకా అన్ని వీడియోస్‌కి వాయిసే అప్‌లోడ్ చేసేదాన్ని. ఇంకా స్టార్టింగ్‌లో ఒక 10 వీడియోస్‌కి సో, థంబ్‌నెయిల్స్ కూడా అప్‌లోడ్ చేసేది రాలేదు. ఒక 10 వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత నేను థంబ్‌నెయిల్స్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి నేర్చుకున్నా. అలాగే ఎడిటింగ్ అనేది ఇంకొంచెం ఫస్ట్‌లో నాకొచ్చింది ఎడిటింగ్ అనేది. యూట్యూబ్‌లో వేరే వీడియోస్‌ని చూసి కైనీ మాస్టర్‌లో చేద్దామనుకున్నా. అందులో అయితే నాకు స్టార్టింగ్‌లో కొంచెం అటు ఇటు అనిపిచ్చింది. సో, అందుకే కైనీ మాస్టర్ అనేది నేను యూజ్ చేయను. నేను పవర్ డైరెక్టర్‌లోనే ఎడిటింగ్ అనేది చేస్తాను. సో, అది యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా ఎడిటింగ్ అనేది స్టార్టింగ్‌లో. అలా ఎడిటింగ్ చేసేది కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకొని, ఎడిటింగ్ అయితే ఫస్ట్ నుంచి వచ్చేది. సో, థంబ్‌నెయిల్స్ ప్రిపేర్ చేయడం, అలాగే అప్‌లోడ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవే వస్తుండలే. సో, ఇవి నేర్చుకొని ఒక 10, 20, 15 వీడియోస్ చేసే వరకు నాకు రాలేదు. ఓకేనా? ఎలా అప్‌లోడ్ చేయాలి? ఏ వీడియోస్ చూస్తారబ్బా జనాలు? ఏ వీడియోస్ చేయాలి? ఇలాంటివన్నీ నాకేం స్టార్టింగ్‌లో రాలేదు. 50 వీడియోస్ అంటే కంటిన్యూగా అప్‌లోడ్ చేశాను గైస్ నేను స్టార్టింగ్‌లో. సో, డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసేదాన్ని. డైలీ వీడియోస్ అనేది పెట్టేదాన్ని. సో, దానివల్లనే నేను బేసిక్ ఇంత బిన్న నేను నేర్చుకునేసాను. ఓకేనా? సో, బేసిక్ అనేది సో, ఎవరికీ రాదు. సో, ఇలా డైలీ మీరు కంటిన్యూగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తేనే మీరు అన్నీ నేర్చుకోగలరు. అందుకే చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి. మీరు స్టార్టింగ్‌లో ఒక 3 మంత్స్, 6 మంత్స్ మీరు కంటిన్యూగా వీడియోస్ వేయండి. అంతా నేర్చుకుంటారు అనేసి. ఇంకా వీడియోస్ ఎందుకిలా అప్‌లోడ్ చేస్తున్నా అంటే, సో, ఇప్పుడు నేను ఒక 2 మంత్స్ నుంచి కంటిన్యూగా యూట్యూబ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా. ఎందుకంటే, సో, జనాలకి వ్లాగ్ వీడియోస్ వేస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇంకా క్వాలిటీ కావాలేమో, ఇంకా మంచి మంచి వ్లాగ్ వీడియోస్ కావాలేమో, సో, తెలీదు. సో, నేను చాలా వరకు వ్లాగ్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. కానీ ఎవరు చూడలేదు జనాలనేది. అందుకే ఇంకా యూట్యూబ్ వీడియోస్ అప్‌లోడ్ చేసేదాన్ని అప్పుడప్పుడు ఒక్కొక్కటి. సో, దాన్ని మాత్రం ఎక్కువ చూసారు. ఇంకా మనకిష్టమైనవి కాదు వీడియోస్ అప్‌లోడ్ చేసేది. పీపుల్స్‌కి ఏవి ఇష్టమైతే సో, దానిపైన వీడియోస్ చేయాలి అనేసి ఇంకా వ్లాగ్స్ వదిలేసి ఇంకా యూట్యూబ్ కంటెంట్‌ని చేశాను. అందుకే సో, ఫస్ట్‌లో అంతా వ్లాగ్సే చేసేదాన్ని. సో, వాళ్ళకి నచ్చట్లేదు. ఇంకా చేసి ఎందుకు వేస్టు అనేసి సో, ఇంకా యూట్యూబ్ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ మాత్రం చాలా ఎక్కువ జూస్తున్నారు. ఇంకా వాళ్ళకి నచ్చేవి చేయాలి కదా మనము. ఫస్ట్ అయితే మనము వాళ్ళకి నచ్చే వీడియోస్ చేసి, సో, ఎంతో కొంత ఫేమ్ తెచ్చుకుందాం అలాగే. సో, జనాలతో మనము కనెక్ట్ అవుదాము. సో, తర్వాత కావాలంటే వ్లాగ్ ఛానల్స్‌ని వ్లాగ్ వీడియోస్‌ని వేద్దాము అనేసి సో, నేనే మైండ్‌లో ఇంకా అలా అనుకోని సో, ఇంకా యూట్యూబ్ వీడియోస్ అనేది వేస్తున్నా. లేదంటే వ్లాగ్ ఛానల్ నేమ్ పెట్టేసి నేనెందుకు యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ పెడతా చెప్పండి. సో, జనాలకి నచ్చట్లేదేమో తెలీదు. ఇంకా మంచి వ్లాగ్స్ వేయాలేమో తెలీదు. సో, చూడట్లేదు. సో, యూట్యూబ్ కంటెంట్ మాత్రం ఎక్కువ చూస్తున్నారు. అందుకే దానిపైన వీడియోస్ అనేది చేస్తున్నా. సో, ప్రస్తుతం అయితే సో, జనాలతో మనము కనెక్ట్ అవుదాం. సో, తర్వాత కావాలంటే వ్లాగ్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేద్దాం. సో, కనెక్ట్ అయిన తర్వాత జనాలకి అనేసి సో, నేను వ్లాగ్స్‌ని స్టాప్ చేసి ఇప్పుడు సో, యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ అనేది పెడుతున్నా. సో, మీరనుకోవచ్చు వ్లాగ్ నేమ్ పెట్టేసి ఏంటి యూట్యూబ్ కంటెంట్ వీడియోస్ పెడుతుంది అనేసి. సో, కారణం అయితే ఇదే.
సో, అందుకని కొంచెం కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే సో, బ్లాగ్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేద్దాము అనేసి సో, స్టాప్ చేశానంతే. ఇంకా ఇది గైస్ నా జర్నీ అయితే యూట్యూబ్ జర్నీ. సో, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో, ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.